ప్రైవేట్ స్కూల్ పెట్టి తక్కువ ఫీజులతో ఎక్కువ మంది పిల్లలకు ఉన్నతమైన విద్యను అందిస్తూ ఎంతో మంచి పేరు తెచ్చుకుంది. దాంతో సుశీల ఎక్కడ కనపడినా మర్యాదగా పలకరించేవాళ్లు, ఎంతో గౌరవంగా చూసేవాళ్లు. సుశీల కూడా ఎంతో సంతోషపడేది. ఒక రోజున సుశీల స్కూల్ మొత్తం రౌండ్ వేస్తూ ఉండగా కావేరి, సురేష్ అనే స్టూడెంట్స్ తన దగ్గరికి వచ్చారు. ఏంటమ్మా, క్లాస్ వినకుండా ఇలా నా దగ్గరకు వచ్చారు? ఎనీ ప్రాబ్లం? ఎస్ మేడం. విమలా టీచర్ ఎప్పుడు వస్తుంది మేడం? ఇప్పుడు విమలా టీచర్తో ఏం పని మీకు? విమలా టీచర్ ఈజ్ ఏ గుడ్ టీచర్ మేడం. ఆ విషయం మీకు కూడా తెలుసు. ఇప్పుడు క్లాస్లో చెప్తున్న టీచర్స్ ఓన్లీ బుక్స్ లో ఉన్న లెసన్స్ మాత్రమే చెప్తున్నారు మేడం. కానీ విమలా టీచర్ అలా కాదు మేడం. విమలా టీచర్ గురించి నాకు తెలుసు పిల్లలు. తను బుక్స్ లో ఉన్న లెసన్స్ కాక జీవిత పాఠాలు చెప్పేది, జీవన సూక్తులు కూడా చెప్పేది, జీవిత లక్ష్యం గురించి చెప్పేది. కానీ ఇప్పుడు విమలా టీచర్ పెళ్లి చేసుకుని ఒకరికి భార్యగా వెళ్లిపోయింది కదా. తనను స్కూల్ కి పంపడం తన భర్తకి ఇష్టం లేదు పిల్లలు. ఇక విమలా టీచర్ మన స్కూల్ కి రాదు. మీరు క్లాస్ కి వెళ్ళండి. మేడం, విమలా టీచర్ ప్లేస్ లో వచ్చిన మేఘనా టీచర్ సరిగా లెసన్స్ చెప్పడం లేదు మేడం. మాతోనే చదివిస్తుంది, మాతోనే టీచింగ్ చేపిస్తుంది. ఏదైనా డౌట్ అడిగితే క్లాస్ ఫస్ట్ వచ్చిన రవితో క్లియర్ చేపిస్తుంది. ఇలా అయితే ఎలా మేడం? అందుకే మేడం నేను స్కూల్ చేంజ్ అవ్వాలనుకుంటున్నాను. అవును మేడం, ఒక సురేష్ మాత్రమే కాదు మేడం, నాతో పాటు క్లాస్ రూమ్ లో చాలా మంది ఉన్నారు స్కూల్ చేంజ్ అవ్వడానికి. ఈ రోజు లేదా రేపు మా పేరెంట్స్ వచ్చి మాట్లాడతామని చెప్పారు మేడం. స్టూడెంట్స్, ఒక టీచర్ కోసం మీ లైఫ్ ని పాడు చేసుకోవద్దు. నేను విమలా టీచర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడతాను. తన భర్తను ఒప్పించి మళ్ళీ మన స్కూల్కి వచ్చేలా చేస్తాను. మీరు క్లాస్కి వెళ్ళండి ఇప్పుడు అని సుశీల చెప్పగానే సురేష్, కావేరి సంతోషంగా క్లాస్ రూమ్ లోకి వెళ్ళిపోతారు. సుశీల ప్రిన్సిపల్ గదిలో వచ్చి కూర్చుంటుంది. విమల భర్త సంపత్ను ఎలా ఒప్పించి విమలని స్కూల్ కి రప్పించాలా అని ఆలోచన చేస్తూ ఉండగా హిందీ టీచర్ తన భర్త అయిన వెంకట్రావు వచ్చాడు. మేడం రమ్మన్నారంట. అవును సార్, కూర్చోండి సార్. విషయం చెప్పండి మేడం. పిల్లలకు క్లాస్ తీసుకుంటూ ఉన్నాను. సార్, మన స్కూల్లో చదువుకుంటున్న చాలా మంది పిల్లలు విమల టీచర్ కావాలని అడుగుతున్నారు. విమల టీచర్ రాకపోతే స్కూల్ చేంజ్ అవుతామని చెప్తున్నారు. నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు సార్. మేడం, విమలా టీచర్ ను స్టూడెంట్స్ అంతలా అభిమానిస్తున్నారంటే తను ఎంతలా చూసుకునేదో, ఎంతలా టీచింగ్ చేసేదో అర్థం చేసుకోండి మేడం. వెళ్ళి తన భర్త సంపత్తో మీరు మాట్లాడండి, ఒప్పించండి, మళ్ళీ మన స్కూల్ కి తీసుకురండి. ఇండిపెండెన్స్ డే కూడా వస్తుంది మేడం. సెలబ్రేషన్స్ కోసం ప్లాన్ చేయాలి కదా. పిల్లల చేత ప్రాక్టీస్ చేయించాలి. లాస్ట్ ఇయర్ తను ఎంత గ్రాండ్ గా సెలబ్రేషన్ చేసిందో మీకు తెలుసు కదా. లాస్ట్ ఇయర్ విమల టీచర్ పెళ్లి కాని అమ్మాయి. తన పేరెంట్స్ ఎంతో నమ్మకంతో మన దగ్గరికి టీచర్ గా పంపించారండి. ఇప్పుడు పెళ్లి చేసుకుంది కదా, టీచింగ్ చేయడం తన భర్తకి ఇష్టం లేదని చెప్పి స్కూల్ కి రావడం లేదు. మీరు నాతో పాటు వస్తే తన భర్తతో మాట్లాడొచ్చు. ఏమంటారు సార్? నిజమే, కానీ ఈ రోజు నాకు వీలు కాదు మేడం. రేపు వెళ్దాం అని చెప్పి వెంకట్రావు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ రోజు రాత్రి డైనింగ్ టేబుల్ దగ్గర సుశీల, తన భర్త వెంకట్రావు, కొడుకు సంపత్ డిన్నర్ చేయడానికి కూర్చొని ఉన్నారు. కోడలు విమల కిచెన్ లో నుంచి అన్ని తీసుకొచ్చి టేబుల్ మీద పెడుతుంది. సుశీల, అలా కూర్చోకపోతే కోడలికి సహాయం చేయొచ్చు కదా. మమ్మీ ఎందుకు సహాయం చేయాలి డాడీ? మమ్మీ స్కూల్ కి వర్క్ చేసుకోవాలి, ఇంటి వర్క్ చేసుకోవాలా? ఇక విమల ఉండి ఏం చేస్తుంది? టీవీ పెట్టుకుని ఆ దిక్కుమాల సీరియల్స్ చూస్తుందా? బాబు సంపత్, స్కూల్ అంటే గుర్తొచ్చింది. మనం తొందరలోనే స్కూల్ ను క్లోజ్ చేసేస్తున్నాం. ఆ మాట విని సంపత్, విమల షాకింగ్ గా చూస్తారు. విమల టీచర్ స్కూల్ కి రాకపోతే చాలా మంది పిల్లలు స్కూల్ నుంచి వెళ్లిపోయి మరొక స్కూల్లో జాయిన్ అవ్వాలని అనుకుంటున్నారు. అలా ఒకరి తర్వాత ఒకరు అందరు స్కూల్ నుంచి వెళ్ళిపోతే ఇక నాకు మీ మమ్మీకి ఎలాంటి పని ఉండదు. ఇంటి దగ్గరే ఉంటాంలే, ఒకరినొకరు చూసుకుంటూ ఉంటాం. స్కూల్ అంటే విమల ఒక్కతే కాదు కదా డాడీ. ఇప్పుడు కోడల్ని టీచర్ గా మన స్కూల్ కి పంపించడానికి నీకు వచ్చిన అభ్యంతరం ఏంటో చెప్పు బాబు. తను టీచింగ్ చేయడం నాకు ఇష్టం లేదు డాడీ. బాబు సంపత్, తన టీచింగ్ నచ్చే నువ్వు విమలని పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు మాత్రం టీచింగ్ చేయడం ఇష్టం లేదని అంటున్నావు. ఎందుకంటే నా కారణాలు నాకున్నాయని అంటున్నావు. ఎంత అడిగినా చెప్పవు. ఇది కోడలి మీది అనుమానం అనుకోవాలా, ప్రేమ అనుకోవాలా, లేదంటే మొగుడిగా నీ పెత్తనం అనుకోవాలా? ఏమనుకోవాలి బాబు? మీ ఇష్టం. మీరు ఏ పేరు పెట్టుకున్నా పర్వాలేదు.
నన్ను ఎలా పిలిచినా నాకు అభ్యంతరం లేదు. నా కారణం నాకుంది. కనీసం ఈ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ కోసమైనా కోడల్ని స్కూల్కి పంపించు బాబు. లేదంటే పిల్లలందరూ వేరే స్కూల్కి వెళ్ళిపోతామంటున్నారు. మిగతా టీచర్ను సెలబ్రేషన్ గురించి అడిగితే సరైన ఐడియాలే ఇవ్వలేకపోతున్నారు. ఆలోచన కూడా చేయలేకపోతున్నారు బాబు. సరే డాడీ, స్కూల్ ఎప్పటికీ రన్ అవ్వాలనేది అమ్మ కోరిక. విమల రాలేకపోవడం వల్ల స్కూల్ మూతపడడం అనేది నాకు ఇష్టం లేదు. సరే, విమలని స్కూల్కి తీసుకెళ్ళండి. విమల, స్కూల్కి వెళ్ళు. ఎప్పటిలాగే పిల్లలకి క్లాసులు తీసుకో అని చెప్పడం విని విమల, వెంకట్రావు, సుశీల సంతోషిస్తారు. కోడలా, నువ్వు కూర్చొని డిన్నర్ చేయి. అలాగే మావయ్య. అని చెప్పి వాళ్ళతో పాటు డిన్నర్ చేస్తుంది విమల. మరుసటి రోజున విమల స్కూల్కొచ్చింది. స్టూడెంట్స్ అందరూ విమల టీచర్ ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కావేరి, సురేష్ లు వచ్చి రోజా పువ్విచ్చి వెల్కమ్ చెప్తారు. విమల అందరికీ థ్యాంక్స్ చెప్తుంది. పిల్లలు, ఇండిపెండెన్స్ డే వస్తుంది కదా, చెప్పండి, మనం సెలబ్రేషన్ చేసుకుందాం. మీ దగ్గర ఏమైనా ఐడియాలు కానీ ఆలోచనలు కానీ ఉంటే చెప్పండి. వాటిలో బెస్ట్ వి సెలెక్ట్ చేసి ఆ విధంగానే ఇండిపెండెన్స్ డే ని సెలబ్రేట్ చేసుకుందాం. చెప్పండి స్టూడెంట్స్. అని విమల టీచర్ అడగగానే స్టూడెంట్స్ తమకి వచ్చిన ఐడియాల్ని షేర్ చేసుకున్నారు. కొంత సమయం తర్వాత విమల దగ్గరికి కావేరి వచ్చింది. వాట్ హ్యాపెన్ కావేరి? మేడం, నాకు ఒక ఐడియా వచ్చింది మేడం. మనం అలా ఇండిపెండెన్స్ డేని ఎందుకు సెలబ్రేషన్ చేసుకోకూడదు? ఫస్ట్ నీకొచ్చిన ఐడియా ఏమిటో చెప్పు కావేరి. అలా చెయ్యొచ్చో లేదా అన్నది నేను థింక్ చేస్తాను. మేడం, ప్రతి ఇండిపెండెన్స్ డేకి మన స్కూల్లో గేమ్స్ పెడతారు. విన్ అయిన వాళ్ళకి ప్రైజ్లు కూడా ఇస్తారు. చాక్లెట్స్ పంచుతారు, స్వీట్స్ కూడా పంచుతారు, స్పీచ్లు కూడా ఇస్తారు. కానీ కావేరి, నీకొచ్చిన ఐడియా నాకు బాగా నచ్చిందమ్మా. ఈసారి మనం అలాగే ఇండిపెండెన్స్ డేని అలాగే సెలబ్రేట్ చేద్దాం. పేదవాళ్ళని పిలుద్దాం, అన్నదానం కూడా చేద్దాం, అలాగే కొత్త బట్టలు కూడా పెడదాం కావేరి. నిజం చెప్పనా, నా ఆలోచన కూడా అదేనమ్మా. ఈ విషయం చెప్పడానికి నేను ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తున్నాను. అవునా? ఓకే మేడం అని చెప్పి కావేరి వెళ్ళిపోతుంది. విమల టీచర్ ప్రిన్సిపల్ సుశీల దగ్గరకు వచ్చింది. తనకొచ్చిన ఐడియా గురించి చెప్పింది. సుశీల అందుకు ఒప్పుకుంది. వావ్ టీచర్, ఈ ఐడియా బాగుంది. ఇలా ఇంతవరకు ఎవరు చెయ్యలేదు. మనం చేద్దాం. ఇండిపెండెన్స్ డే సందర్భంగా మా స్కూల్లో నిరుపేదలకి అన్నదానం, వస్త్రదానం జరుగుతుంది. దయచేసి నిరుపేద వాళ్ళు మాత్రమే పాల్గొనగలరు అని ఒక బ్యానర్ కొట్టించి స్కూల్ ముందు పెట్టించండి టీచర్. ష్యూర్ మేడం అని చెప్పి విమల టీచర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇండిపెండెన్స్ డే రోజున స్కూల్ దగ్గర బ్యానర్ పెట్టింది విమల టీచర్. పిల్లల్ని స్కూల్ వైపు పంపింది. అన్నదానం కోసం వస్తున్న నిరుపేద వాళ్ళని అన్నదానం జరిగే చోటు వైపు పంపిస్తుంది. సుశీల స్కూల్లో జెండాని ఎగరవేసింది. అందరూ సెల్యూట్ చేసి జాతీయ గీతం పాడుతారు. ఆ తర్వాత పిల్లలందరికీ చాక్లెట్స్ పంచుతారు. ఆ తర్వాత అందరూ కలిసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటారు. నిరుపేద వాళ్లకు అన్నం పెట్టి బట్టలు కూడా దానం చేస్తారు. మరుసటి రోజు సుశీల, వెంకట్రావు దంపతులు సంతోషపడుతూ కోడలు విమలని మెచ్చుకుంటారు. నిజం చెప్పనా కోడలా, నేనింత సంతోషంగా ఎప్పుడూ లేను తెలుసా? అవును కోడలా, మీ అత్తయ్య ముఖంలో ఇంత సంతోషాన్ని నేను ఇంతవరకు చూడలేదమ్మా. ఈ రోజు మన స్కూల్లో జరిగిన ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ గురించి పేపర్లో కూడా వచ్చింది చూడు. మీ అత్తయ్య ఫోటో పెద్దగా వేశారు. చూశాను మావయ్య. అత్తయ్య చెప్పిన మాటలు కూడా చాలా బాగున్నాయి. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. అవును, దేశంలో ఉండేది మనుషులే కదా. ఆ మనుషుల్లో కూడా ఒక పూట అన్నం దొరక్క విలవిలలాడుతున్న నిరుపేద వాళ్ళు ఎందరో ఉన్నారు. అలాంటి వారికి ఒక పూట కడుపు నిండా కమ్మని భోజనం పెట్టి కట్టుకోవడానికి బట్టలు కూడా ఇచ్చాం. ఇది పుణ్యం కోసం కాదు, మానవ సేవే మాధవ సేవ అన్నారు పెద్దలు. అలా చెప్పడం చాలా బాగుంది అని చెప్తూ ఉండగా తన భర్త సంపత్ వచ్చాడు. సారీ విమల, ఇంకెప్పుడు నేను స్కూల్ కి వెళ్ళొద్దని అడ్డు చెప్పను. నువ్వు స్కూల్ కి ఇంకా రెగ్యులర్ గా వెళ్ళు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ మాట విని సుశీల, వెంకట్రావు, విమల సంతోషపడిపోతారు. ఇక ఆ రోజు నుంచి విమల స్కూల్ కి వెళ్తూ ఉంటుంది. పిల్లలకి మంచి మంచి విషయాలు చెప్తూ ఉంటుంది. Tota Magic TV. Please like, share and subscribe my channel.